ఫ్యాన్లు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, ఈరోజు శుక్రవారం ఉపవాస ప్రార్థన. ఉదయము ప్రార్థన ఉంటుంది, అలాగే సాయంత్రము ఉంటుంది. సాయంత్రం ప్రత్యేకంగా లైవ్ కూడా ఇవ్వబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ఎందుకు లైవ్ అంటే, దూర ప్రాంతం నుంచి కొంతమంది మందిరానికి ప్రార్థనకు రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనకు ఇంటర్నెట్ని ఇచ్చాడు. ఎందుకంటే మన పరిచర్య, మన ప్రార్థన పోరాటము, ఈ ప్రార్థన పోరాటంలో అక్కడుండి పాలిపంపులు పొంది ప్రార్థన చేయటానికి ఇటువంటి చక్కటి అవకాశము ఇంటర్నెట్ ద్వారా, ఈ లైవ్ కార్యక్రమం ద్వారా దేవుడిచ్చాడు. కాబట్టి సాయంత్రం కూడా మనకు ప్రార్థన ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ గమనించి, మరి ఈరోజు శుక్రవారం దినంలో మనము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రండి ప్రేమైనటువంటి దైవజనమ, ఈ దినం కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనాన్ని మాత్రమే చదువుకుందాము. రోమాపత్రిక అపోస్తలుడైన పౌలు రాసినటువంటి రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది: దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చదవబడిన వాక్యము నాయన ఇరిచి మాకు వడ్డించి సారాంశం తెలియచేయండి. నాతోనూ మాతో మాట్లాడండి. నీ స్వరం వినిపించండి బాబు, నీ స్వరం వినిపించండి. నాకు వినిపించండి, వాక్యం వినేవారందరికి వినిపించండి. నాతో మాట్లాడండి, అందరితో మాట్లాడండి. నీ దాసుని స్వరము బోరగా తీసుకొని నీ స్వరం వినిపించి, నీ దాసుని స్వరపేటికను ముట్టి స్వస్థపరిచి, ప్రభువా మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ మహిమ పొందమని, నీ దయగలిగిన హస్తం ఉంచమని, చిన్నమాన్ని మీ పాసాన్ని చేర్చుకోమని యేసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు ఈ శుక్రవారము ఉదయకాలము, ఈ నూతన దినములో, ఈ ఉదయకాల సమయంలో మనతో ప్రత్యేకంగా మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం చేయవలసిన పని ఏమిటి? జాగ్రత్తగా వినాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఇన్న వాక్యాన్ని నెమరు వేసుకొని ఆ వాక్యము అలాగున్నదో లేదో పరిశీలన చేసుకొని శ్రద్ధగా ఆ వాక్యానుసారం మనము ప్రయాణం చేస్తే, ప్రవర్తిస్తే అద్భుతమైన విజయాలు మన వ్యక్తిగత జీవితాల్లో సాధిస్తామనేది లేఖనం చెబుతున్న సత్యము. అయితే మనం చేయవలసిన పని ఏమిటి అంటే, మన ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధాత్మను పొందిన వారమై, పరిశుద్ధాత్మ అభిషేకముతో కూడిన వారమై ఆత్మానుసారంగా ప్రవర్తించాలి.
ఆత్మానుసారంగా ప్రయాణము చేయాలి, ఆత్మానుసారంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆత్మ చెప్పే ప్రతి మాటను అంగీకరించాలి. హృదయపూర్వకంగా అంగీకరించాలంటే గ్రహించాలి. ఈ గ్రహింపు అనేది చాలా ముఖ్యం. గ్రహించాలంటే వినాలి, చదవాలి. లేఖనమును బోధిస్తున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. విన్నటువంటి వాక్యం అలా ఉన్నదా లేదా అని ఆనాడు పౌలు శీల బోధిస్తున్నప్పుడు బెరాకా సంఘస్థులు తెసలోనికలో పౌలు శీలలు వెళ్ళి బోధించినప్పుడు బెరాయా సంఘస్థులు లేఖనము అలా ఉన్నదా లేదా అని పరిశీలించారు, పరిశోధించారు. ఈరోజు నేటి సంఘము, సార్వత్రిక సంఘము అలా పరిశీలించి పరీక్షించవలసి ఉన్నటువంటి అవసరము ఉన్నది. అయితే చదువుకున్నటువంటి లేఖనాన్ని మనం చూస్తే ఆత్మను గురించి కరాఖండిగా చెబుతున్నటువంటి మాట ఏమని పౌలు భక్తుడు చెబుతున్నాడంటే, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. అంటే దేవుని ఆత్మచేత నడిపింపబడేవారే దేవుని కుమారులయ్యుందురు. అంటే దానికి పరాయి పదము, పర్యాయ పదము లేదా వ్యతిరేక పదము. ఆ పర్యాయ పదము ఏమిటి, దానికి వ్యతిరేకంగా ఏముంటుంది అంటే నడిపింపబడని వారు, ఆత్మ చేత నడిపింపబడని వారు, లేదంటే ఆత్మ లేకుండా నడిచేవారు దేవుని కుమారులు కుమార్తెలు అనబడరు. కాబట్టి ఈ అనుకూల పదాన్ని పర్యాయ పదాన్ని పరిగణలోకి తీసుకొని ఎప్పుడైతే మనము ధ్యానిస్తామో, మనం ఆలోచిస్తామో, మనము గ్రహిస్తామో అప్పుడు దేవుని అండర్లోనికి, దేవుని పరిధిలోనికి, దేవుని వాక్య అనుగుణంలోనికి మనము వెళ్తాము అనే విషయాన్ని మరిచిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పైన ఆత్మచేత నడిపింపబడాలంటే ఏమి చేయాలి, ఆత్మచేత నడిపింపబడకుండా చేసే పనులేమిటి, ఆత్మతో నింపబడకుండా అడ్డగించే క్రియలేమిటి అనేది పైన ఒక మాట చెప్పాడు పౌలు భక్తుడు. ఏం చెప్పాడు? 13వ వచనం, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే శరీర క్రియలను చంపాలంటే ఏం అవసరము? ఆత్మ అవసరము. ఆత్మచేత, పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా కాల్చివేయాలి శరీర క్రియలను. ఆత్మతో నింపబడితే శరీర క్రియలు చచ్చిపోతాయి. ఈ శరీర క్రియలు ఏం చేస్తాయంటే ఆత్మతో కలిసి నడవకుండా అడ్డగిస్తాయి. కాబట్టి శరీర క్రియలను చంపాలి అని పౌలు భక్తుడు వివరిస్తూ వస్తున్నారు. తర్వాత 15వ వచనానికి చూస్తే అదే కింద కంటిన్యూషన్ వెళ్దాం. అయితే దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఎలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది. కాబట్టి ఈ ఆత్మ లేదంటే దేవుని ఆత్మ, దేవుని వాక్యము కలిగి ఉంటే మనము ప్రవర్తిస్తున్నప్పుడు, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, మనం నడుస్తున్నప్పుడు మనకు
మేలు కలిగిస్తుంది, లేదంటే వెలుగు చూపిస్తుంది. అందుకే దావీదు మహారాజు ఏమంటాడు? దావీదు మహారాజు 119వ కీర్తన 105వ చరణంలో ఒక మాట సాక్ష్యమిస్తున్నాడు. మహారాజు అయినటువంటి దావీదు ఏమని సాక్ష్యమిస్తున్నాడు అంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, నీ వాక్యము నా పాదములకు దీపము అంటాడు. ఏమంటాడు చూడండి, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. అంటే దేవుని ఆత్మ, దేవుని వాక్యము, దేవుని వాక్యము ఎవరిలో ఉంటుందో, ఆత్మదేవుడు ఎవరిలో ఉంటాడో ఆ ఆత్మదేవుడు, ఆ వాక్యదేవుడు తన బిడ్డలను చక్కగా నడిపిస్తారు. ఎందుకంటే తన కుమారులు తన కుమార్తెలు కాబట్టి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన కుమారులు తన కుమార్తెలు కాబట్టి ఆ వాక్యము నడిపిస్తాడు. అదే పౌలు భక్తుడు చెబుతున్నటువంటి ఆ మాటే దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురు వారందరూ దేవుని కుమారులయ్యుందురు అని పౌలు భక్తుడు చెబుతున్నాడు. ఆ వాక్యము ఎలా నడిపిస్తుంది అంటే, మన త్రోవలకు వెలుగు ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది, మన త్రోవలకు వెలుగై ఉంటుంది అనేది మనము మరచిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 4వ అధ్యాయము రోమపత్రికలో కూడా ఒక మాటను మనము చూడొచ్చు. రోమపత్రిక 4వ అధ్యాయము 3వ వచనం కూడా చూస్తే అక్కడ ఒక మాట కనిపిస్తుంది. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పనిచేయని వానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. లేఖనమేమి చెప్పుచున్నది? లేఖనమేమి చెప్పుచుందంటే, అబ్రహాము విశ్వసించి దేవుని నమ్మాడు, అది అతనికి ఏమనిపించింది? నీతిగా ఎంచబడింది. కాబట్టి మనము 4వ అధ్యాయం 1వ వచనం కూడా చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, కాబట్టి శరీర విషయమైన మన మూల పురుషుడగు అబ్రహాముకేమీ దొరికనని అందుము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని నమ్మాడు, దేవుడు నాలోనికి వచ్చాడు, వాక్యం నాలోనికి వచ్చింది, వాక్యానుసారంగా నేను జీవిస్తాను, వాక్యానుసారంగా నేను ప్రయాణం చేస్తాను అని అబ్రహాము వాక్యానికి లోబడ్డాడు, దేవునికి లోబడ్డాడు, పరిశుద్ధాత్మను పొందాడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఆ విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా ఏం చేయాలంటే హృదయంలో భద్రపరచుకోవాలి. హల్లెలూయా. ఇక చూస్తే రోమపత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట, 3వ అధ్యాయం రోమపత్రిక 21వ వచనంలో, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యము ఇచ్చుచున్నారు. హల్లెలూయా. ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇస్తున్నారు. దేవుని నీతి, దేవుని నమ్మాలి, పరిశుద్ధాత్మను పొందాలి, ఆత్మానుసారంగా ప్రయాణం చేయాలి. ఇంకొక మాట చాలా గట్టిగా చెబుతున్నాడు పౌలు భక్తుడు. ఆ మాటను మనం చూస్తే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులు ఉన్న సంఘానికి రాస్తూ, ఓ కొరింథీ సంఘస్థులారా, ఈ విషయాన్ని మీరు గమనించండి అంటూ పౌలు భక్తుడు చెబుతున్నటువంటి మాటలు చూడండి. దైవ జనాంగమా, చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అనుకున్నాం కదా. ఇది కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట
చెబుతున్నాడు పౌలు భక్తుడు. 3వ అధ్యాయము 6వ వచనంలో ఇలాగ రాయబడింది, ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. ఇక్కడ ఒక మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పౌలు భక్తుడు ఇస్తున్న సాక్ష్యము, ఆయన మాకు క్రొత్త నిబంధనకు ఏమయ్యాము అంటే ఆయన మమ్మును క్రొత్త నిబంధనకు పరిచారకులుగా చేశాడంట. కొత్త నిబంధనకు ఏం చేశాడు? పరిచారకులుగా అనగా అక్షరమునకు కాదు. దేనికంట? ఆత్మకు. ఏ ఆత్మకు? దేవుని ఆత్మకు, పరిశుద్ధ ఆత్మకు. ఈ ఆత్మకు పరిచారకులమయ్యాము మేము. కాబట్టి ఈ ఆత్మ ప్రతి ఒక్కరూ పొందాలి. ఆత్మ పొందిన వారే మరి దేవుని కుమారులు అవుతారు, దేవుని కుమార్తెలు అవుతారు, దేవుని పిల్లలు అని పిలువబడతారు, దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తారు అని పౌలు భక్తుడు స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును. అక్షరము చంపేస్తుందంట, ఎందుకంటే అనర్థాలు తీసుకొస్తుంది కేవలం అక్షరం అయితే. అలాగని చదవక్కర్లేదా అని కాదు. అక్షరం మీద ఆధారపడకూడదు. దేని మీద ఆధారపడాలి? ఆత్మ మీద ఆధారపడాలి. పరిశుద్ధ ఆత్మ లేకుండా ఎంత అక్షర జ్ఞానం ఉన్నా, ఎంత విద్యాభ్యాసం ఉన్నా అది కేవలము ఈ లోకానికి, ఈ లోకనాథునికి సరిపడుతుంది. ఎందుకంటే ఈ మాటలు రాసినటువంటి పౌలు భక్తుడు ఒకప్పుడు మంచి విద్యావంతుడు అయినప్పటికీ, అక్షర జ్ఞానం ఉన్నప్పటికీ ఆత్మ లేకపోయిన పరిస్థితుల్లో ఏంటంటే యేసు ప్రభు సంఘాన్ని హింసించినటువంటి సౌలుగా ఉన్నప్పుడు ఆయన పరిచర్య. అటువంటి వ్యక్తి సాక్ష్యం ఇస్తున్నాడు. మేమిప్పుడు అంత విద్యావంతుడు కూడా దిగి వచ్చి ఏం చెబుతున్నాడంటే, మేమిప్పుడు అక్షరమునకు పరిచారకులం కాదు, ఆత్మకు పరిచారకులము. అక్షరము చంపుతుంది, ఆత్మ ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది, జీవింపచేస్తుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయను. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరమునకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇజ్రాయేలీలు అతని ముఖము తేరి చూడలేక పోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా దైవజనాంగమా? అంటే 10 ఆజ్ఞలు రాతి మీద రాయించుతూ దేవుడు ముఖాముఖిగా ఈయనతో మాట్లాడాడు. అంటే ఆ రాళ్ళ మీద రాయబడినటువంటి అక్షరాలు ఈ రాళ్ళ మీద రాస్తున్నప్పుడు ఈ యొక్క మోషే హృదయం మీద కూడా దేవుడు రాశాడు. మోషేతో మాట్లాడుతూ రాశాడు. మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. మోషే ఎన్ని దినాలు ఉన్నాడు తండ్రి అయిన దేవుని దగ్గర అంటే, లేదంటే యేసుప్రభు దగ్గర అంటే 40 రాత్రులు 40 పగళ్ళు ఏకాంతంతో దేవునితో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఆయన హృదయంలో ఏమైనాయి అంటే హృదయం నిండిపోయింది. హృదయం నిండిపోయి అది ముఖక్రాంతిలోకి వచ్చింది, ముఖంలోంచి కనబడుతుంది ఆ మహిమ. ఈ మోషే ఆ దేవుని మాటలు ఇన్ని దిగి వస్తున్నప్పుడు కొంత మహిమ తగ్గింది. ఎందుకంటే దేవుని నుంచి కొంత దూరం వస్తున్నాడు కదా, అంత మహిమ తగ్గింది. ఎందుకంటే ఆ మహిమంతుంటే ఇశ్రాయేలీయులు బతకలేరని దేవుడే కాస్త మహిమను ఆయన తీసుకొని మోషేకు ఉంచవలసినటువంటి ఆ ముఖంలో నింపబడవలసినటువంటి ఆ హృదయంలో నింపబడాల్సినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వాక్కులను ఉంచినప్పుడు అప్పటికే ఇశ్రాయేలీయులు పట కింద పడిపోయారు. ఆ ముఖకాంతిలో మహిమను చూసి, ఆ మహిమే ఆత్మ సంబంధమైన పరిచర్య, ఆ మహిమే
దేవుని ఆత్మ ఆ మాటలే చెప్పుచున్నాడు పౌలు భక్తుడు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఆ మాటలే చెప్పుచున్నాడు. ప్రియా దైవజనమా, ఏమన్నాడు? దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు. వారు మొరపెడితే దేవుడు ఆలకిస్తాడు అని లేఖనము సాక్ష్యమిస్తుంది. కాబట్టి దైవజనమా, ఆత్మ సంబంధమైన వారంగా ఉండాలి. ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ ఉన్నదా లేదా, పరిశుద్ధాత్మ వాక్కులు పలుకుతున్నారా లేదా అని గమనించే విశ్వాసులు తక్కువైపోయారు. లేదంటే పరిశుద్ధాత్మ వారి ముఖములో కనిపించటం లేదు చాలామంది ముఖాలలో. ఇది చాలామంది సార్వత్రిక సంఘంలో అర్థం చేసుకోవట్లేదు. ఏమండి, ఎంతసేపు నేను ఇంత పెద్ద డిగ్రీ చేసిన, అంత పెద్ద డిగ్రీ చేసిన చెప్పుకోవటం వాళ్ళకి సరిపోతుంది, వీళ్ళు నమ్మటం వీళ్ళకి సరిపోతుంది. అంటే నేను వాటిని కించపరచడం లేదు. లేఖనము చెప్పుచుంది ఏంటంటే, ఇంత విద్యావంతుడైనటువంటి సౌలుగా ఉన్నప్పుడు అంత విద్యావంతుడైనటువంటి పౌలు భక్తుడు, నేనిప్పుడు ఆత్మకు పరిచారకుణ్ణి, అక్షరమునకు కాదు. ఆ ఆత్మ ద్వారా, ఎందుకు ఆత్మకు పరిచారకుడు అంటే, ఆ ఆత్మ ద్వారా నడిపింపబడిన వారే దేవుని కుమారులు కుమార్తెలు అవుతారు. ఆ ఆత్మ ద్వారా నింపబడిన వారే వారు దేవుని వాక్యాన్ని ధరించుకొని వారి త్రోవలు వెలుగు మహిమంగా నడవబడతాయి, వారి జీవితము వెలుగు మహిమగా నింపబడతాయి అని లేఖనము సాక్ష్యమిస్తుంది. పౌలు భక్తుడు చెబుతున్నాడు. అంత మాత్రమే కాదు, వారు దాశపాత్మను పొందలేదు, దత్తపుత్రాత్మను పొందారు. కాబట్టి అబ్బా తండ్రి అని మొర్ర పెడితే ఆ మొర్ర ఆ దేవుడు ఆలకిస్తాడు, ఆత్మదేవుడు. వీరిలో ఆత్మ ఉంది కాబట్టి ఆ ఆత్మకు ఈ ఆత్మకు కనెక్షన్ ఉంటుంది. కాబట్టి వీరు అడిగిన ఎల్ల జరుగుతుంటాయి అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది. కనుక ప్రియదైవ జన్మ, పరిశుద్ధ ఆత్మను గురించి లేఖనము చెప్పుచున్నటువంటి విషయాల గురించి బోధిస్తున్నప్పుడు ఆత్మ జ్ఞానమును పొంది ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇంకా రేపు ఇంకా కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి, ఇత్తబడిన వాక్యం ఫలింప చేయండి, ఇన్నవారందరిని దీవించండి, ఆత్మపూర్లు అవటానికి సహాయం చేయండి. అక్షరం మీద ఆధారపడకుండా ప్రభువా, అయ్యా ఆత్మ సంబంధమైన పరిచర్య, అయ్యానైనా అయ్యా నీ ఆత్మను ఎంతమంది నింపుకుంటారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు అనబడుదరని పౌలు భక్తులు ఇస్తున్న సాక్ష్యాన్ని అర్థం చేసుకొని ప్రభువా, ఆత్మలో నీలమవటానికి కృప చూపించండి, ఆత్మలో విలీనమవటానికి కృప చూపించండి, ఆత్మతో నింపబట్టడానికి కృప చూపించండి. అయ్యా ఈరోజు చేపడుతున్న ప్రతి పనిలో మీ సన్నిధి కాపుదలు ఉంచండి, దినదీవెన రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని, నీ దయగలిగిన హస్తం ఉంచమని, చిన్న మనం మీ పాస్తానికి చేర్చుకోమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.